హలో హాయ్ ఫ్రెండ్స్, ఈ బ్రెడ్ ఆమ్లెట్ చూశాక మీకు వెంటనే చేసుకోవాలనిపిస్తుంది. ఎలా చేయాలో చూపిస్తాను. వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఓకే, బ్రెడ్ ఆమ్లెట్కి ఒక 4 పీసెస్ దాకా బ్రెడ్ స్లైసెస్ను తీసుకోండి. 4 బ్రెడ్ పీసెస్, ఒక ఎగ్స్ ఏమో 5 దాకా తీసుకోండి. ఒక 5 ఎగ్స్, ఒక 4 బ్రెడ్ పీసెస్, ఆ తర్వాత కొంచెం కారం, పసుపు, సాల్ట్, ఒక మ్యాగీ మసాలా, ఒక ఉల్లిపాయ తీసుకొని చూశారు కదా, ఇలా సాల్ట్, పసుపు, కారం, మ్యాగీ మసాలా, ఉల్లిపాయ తీసుకొని ఉంచుకొని, ఉల్లిపాయను పొట్టు తీసి కడిగి కట్ చేసుకొని అందులో కొంచెం పసుపు, కొంచెం కారం, కొంచెం సాల్ట్, ఆ తర్వాత మ్యాగీ మసాలా ఒక ప్యాకెట్, వేశారు కదా. మ్యాగీ మసాలా వేస్తే మనకి బ్రెడ్ ఆమ్లెట్ చాలా టేస్టీగా ఉంటుంది. అన్నీ వేసి మొత్తం ఒకసారి మిక్స్ చేసుకోండి. మొత్తం బాగా మిక్స్ అయ్యాక మనం తీసుకున్న ఎగ్స్ను ఒక్కొక్కటి పగలగొట్టుకొని గిన్నెలోకి వేసుకోండి. చూశారు కదా, ఎగ్స్ వేసిన తర్వాత ఎగ్స్ కూడా బాగా మిక్స్ అయ్యేలాగా మొత్తం ఎగ్స్ బాగా మిక్స్ అయిపోయేలాగా మొత్తం కలుపుకోండి. ఎగ్ వైట్, ఎగ్ యోక్ మొత్తం మిక్స్ అయ్యి బాగా ఆ ఎగ్కి కూడా మనం వేసిన ఉప్పు, పసుపు, కారం, మ్యాగీ మసాలా ఇవన్నీ మిక్స్ అయిపోయి ఆమ్లెట్కి రెడీ అవుతుంది. ఆమ్లెట్కి రెడీ చేసుకునేటట్టు రెడీ చేసుకోండి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక పెనం పెట్టుకోండి. పెనం వేడయ్యాక బ్రెడ్ తీసుకొని కొంచెం ఆయిల్ వేసి, ఫస్ట్ ఆయిల్ వేసిన తర్వాత బ్రెడ్ని ఫ్రై చేసుకోండి. ఒక 1 మినిట్ తర్వాత బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత మనం కలుపుకొని మిక్స్ చేసుకొని ఉంచుకున్న ఈ ఆమ్లెట్ని బ్రెడ్ పీస్ మీదకి వేసుకోండి. స్పూన్తో చక్కగా ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేటట్టు కలుపుకోండి. బ్రెడ్ మీదకి ఒకవైపు వేసుకొని కొంచెం ఆయిల్ వేసి మరోవైపుకి తిప్పుకోండి. బ్రెడ్ ఫ్రై అయిన తర్వాత ఒక వేరే వైపుకి తిప్పుకున్నాం కదా, దాని మీద కూడా మళ్ళీ ఆమ్లెట్ మిక్చర్ని వేయండి. స్పూన్తో దాన్ని బాగా స్ప్రెడ్ చేసుకోండి. 2 సైడ్స్ వేసుకున్నాం కదా, ఇంకొంచెం ఆయిల్ వేసి అది ఎగ్ బాగా ఫ్రై అయ్యేంత వరకు దాన్ని ఫ్రై చేస్తూ ఉండండి. బ్రెడ్ పీస్ని ఆయిల్ మధ్యలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ అటు ఇటు వేస్తూ ఫ్రై చేసుకోండి. చూసారు కదా, ఆమ్లెట్ ఎలా ఉడికిద్దో బాగా, అంతవరకు ఒక్కొక్క పీస్ 10 మినిట్స్ దాకా సిమ్లో పెట్టి ఫ్రై చేసుకోండి.
ఆమ్లెట్ మిక్చర్ బాగా ఉడికితే అప్పుడు మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇలా బాగా ఫ్రై అయిన తర్వాత ప్లేట్లోకి తీసుకొని ఉంచుకోండి. ఒక 1 మినిట్ చల్లారిన తర్వాత తినేసేయండి. చూసారు కదా, అలాగే మనకి ఎన్ని పీసెస్ కావాలనుకుంటే అన్ని పీసెస్ ఫ్రై చేసుకొని సేమ్ మళ్ళీ బ్రెడ్ని ఒక 1 మినిట్ అటు ఇటు ఫ్రై చేసిన తర్వాత ఎగ్ మిక్చర్ని వేసి స్పూన్తో ఈవెన్గా స్ప్రెడ్ చేసుకొని కొంచెం ఆయిల్ వేసి రెండో వైపుకి తిప్పుకొని దాని మీద కూడా ఎగ్ మిక్స్చర్ని వేసుకోండి. చూసారు కదా, అంతే, చాలా సింపుల్. మనం ఈవినింగ్ స్నాక్గా పిల్లలకి పెట్టుకునే బ్రెడ్ ఆమ్లెట్ రెడీ.